బ్రేకింగ్ న్యూస్. విద్యార్థులను బిడ్డల్లా చూడాల్సిన ఆ టీచర్ కళ్ళు కామంతో మత్తెక్కిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఒక కీచక టీచర్ పర్వం బయటపడింది. గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో విద్యార్థినులతో ఉపాధ్యాయుడు రామదాసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఫిజిక్స్ టీచర్ రామదాస్ తమను అసభ్యంగా టచ్ చేస్తున్నాడు అని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు విద్యార్థులు. టీచర్ రామదాస్కు దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఉపాధ్యాయుడు రామదాసును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలోనూ రామదాస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు గిరిజన విద్యాశాఖ. రామదాసును విధుల నుంచి తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మా పాప ఫోన్ చేసింది సార్ పొద్దున, ఇలా ప్రాబ్లం ఉంది. రామదాస్ సార్ ఏమో రూమ్కి వస్తావా, ఇటు వస్తావా, అటు వస్తావా అని అందరు 9th క్లాస్ అమ్మాయిలకి అందరికీ చెప్తున్నారు అని ఏడుస్తుంది పొద్దున. అయితే అలా నీకు ఎందుకు చెప్పారు, నువ్వు వచ్చే మేడంకి చెప్పొచ్చు కదా అని నేను అడిగిన. అయితే పొద్దున్న చెప్తే అందరినీ పేరెంట్స్ని పిలవండి అని చెప్పింది మేడం అని చెప్తే మేము వచ్చినాం. ఇక్కడ వచ్చేసరికి మాకు దండం పెడుతున్నాడు ఆయన. ఇక్కడ దొరకలేదు మాకు, పైన రూమ్లో ఉన్నాడు. అయితే అసలు నువ్వు కిందికి రానని చెప్తే అమ్మ నీకు దండం పెడతానమ్మా, మాతో ఏం చెప్పుకోకమ్మా, నాది తప్పు అయిపోయిందమ్మా అంటున్నాడు. అదే ఆయన పిల్లలు అక్క చెల్లెలు ఉంటే అలా ఉంటాడు ఆయన, వాళ్ళని ఉండొచ్చు కదా. ఇంకా డ్యూటీ చేయడానికి ఎందుకు వస్తున్నాడు ఆయన? చదువు చెప్పడానికి వస్తున్నాడు ఆయన, ఇలా చేయడానికి వస్తున్నారా పిల్లల్ని? మేము వచ్చేసరికి 9th క్లాస్ పిల్లలు అందరూ ఏడుస్తున్నారు. ఇది జరిగింది. నేను గుంటుకొచ్చిన పైనుంచి ఇక్కడ తీసుకొచ్చిన 2 చెప్పులతో 2 దెబ్బలు కొట్టిన సార్లకి అప్పచెప్పినాం పోలీసుకి. చేశారు కాబట్టి సార్ మీద మేము పిఓ గారికి, డిడి గారికి, ఏటీడబ్ల్యూ మేడం కూడా రిపోర్ట్స్ చేయడం జరిగింది సార్. కంప్లైంట్ ఇచ్చాము. సో వాళ్ళు యాక్షన్ తీసుకుంటామన్నారు. కాకపోతే తను కొద్దిగా 2 అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నన్ను ఒకసారి క్షమించండి అని చెప్పారు. సో సార్ వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో ఒకసారి వదిలేస్తున్నాము, ఇంకోసారి ఇలాంటివి తీస్తే కనుక మేము తీసేస్తామని చెప్పేసి అన్నారు. ఓకే అన్నారు. అప్పటి నుంచి బాగానే ఉన్నారు సార్. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ ఇదే స్టార్ట్. సో నాకు పిల్లలు చెప్పలేదు సార్. పిల్లలు చెప్తే కనుక నేనే డైరెక్ట్గా వెళ్ళి పిఓ గారితో మాట్లాడేదాన్ని, డిడి మేడంతో కూడా మాట్లాడేదాన్ని. సో పిల్లలు నాకు చెప్పకుండా పేరెంట్స్కి చెప్పారు కాబట్టి పేరెంట్స్ నేను అడిగాను. పిల్లల ముందు అడిగితే పిల్లలు కూడా పేరెంట్స్ ముందు ఒప్పుకున్నారు, మేము మేడంకి చెప్పలేదు అని చెప్పేసి. అసలు పిల్లలు నాకు చెప్పుంటే కనుక అసలు నేను అతను ఎప్పుడూ ఇక్కడ స్కూల్లో నుండి తీసేసాను. నా పేరు రాధమ్మ అండి, నేను ఏటీడీ ఇల్లందు. ఈ ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో రామదాస్ అనే సిఆర్టీ ఫిజిక్స్ టీచర్ పిల్లలతో మిస్బిహేవియర్ చేశారని తెలిసింది. తన మీద మేము క్రమశిక్షణ పరమైన చర్యలు అనేవి తప్పకుండా తీసుకుంటాం సార్. మొత్తం పిల్లల దగ్గర నుంచి కానీ టీచర్స్ దగ్గర నుంచి హెచ్ఎం దగ్గర నుంచి ఎంక్వైరీ రిపోర్ట్ అనేది తీసుకొని తన మీద చర్యలు తప్పకుండా తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఈ ఉపాధ్యాయున్ని పూర్తిగా విధుల నుంచి తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఏంటి టీచర్పై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? రోహిత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కీచక టీచర్ భాగవతం వెలుగులోకి వచ్చింది. గిరిజన ప్రభుత్వ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ బోధించాల్సినటువంటి ఉపాధ్యాయుడు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, తమ ప్రైవేట్ భాగాలను చేతులతో తడుముతున్నాడంటూ విద్యార్థినులు తల్లిదండ్రులకు సమాచారంతో హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్నటువంటి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాల పై గదిలో ఉన్నటువంటి సదరు ఉపాధ్యాయుడు రామదాస్ ను దేహశుద్ధి చేశారు. ఆ తదనంతరం సమాచారం అందుకున్నటువంటి పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సదరు ఉపాధ్యాయుడు రామదాస్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఉన్నత శాఖ అధికారులకు కూడా క్షేత్రస్థాయి సిబ్బంది సమాచారం ఇచ్చారు. గతంలో కూడా రామదాస్ పై ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలనే ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి తెలుస్తోంది. ఎదుర్కొన్నట్లు కూడా గతంలో ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా సదరు ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. గతంలో రామదాస్ పలువురు విద్యార్థుల పట్ల కూడా ఇదే అసభ్యకరంగా ప్రవర్తించారని, కానీ మానవతా దృక్పథంతోనే మొదటిసారి వదిలిపెట్టామని, కానీ మళ్ళీ అదే ఘటన మళ్ళీ పునరావృతమైందని, ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే భద్రాచలం ఐటీడీఏ పీఓతో పాటు గిరిజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ కూడా సమాచారం ఇచ్చామని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు అనంతరం అతన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంటుందని సదరు పాఠశాల సిబ్బంది అయితే తెలుపుతున్నారు. ఏమంటాడు, ఏదో మాట్లాడుతున్నాడు, ఇంత ఎదవ పనికి పాల్పడి గతంలో కూడా
గతంలో కూడా ఇలాంటి ఎదవ పనులు చేసి మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఒకసారి ఇట్టి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం రామదాస్. అది మనసులో పెట్టుకొని మమ్మల్ని మిస్బిహేవ్ చేస్తున్నాను మిషన్ చేసేసి ఇది వాస్తవం. మనం క్యాజువల్గా ఉంటాం, వాళ్ళు సరిగా ఉంటాం. నాకు ఏం పేరు నీ పేరు? రామదాస్. దేన్ని అమ్మాయిని ఏమన్నా? ఎవరిని అనలేదు, కాబట్టి కొట్టినందుకు కొడుతా పిల్లలు ఉద్దేశంగా తర్వాత వాళ్ళు జోడించి మిగతా ఉన్నది నేను కల్పించాను. అసభ్యకరం మాటలు. రైట్ ఉదయ్, నేను మందలించినందుకు కొట్టినందుకు నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని రామదాస్ అంటున్నాడు. అసలు ఏంటి వాస్తవం ఏంటి? అక్కడ గతంలో ఒకరు ఎలాంటి పనులకు పాల్పడ్డాడు అని అక్కడ స్టాఫ్ అంటున్నారు. మరి గతంలో ఎందుకు వదిలేశారు? సో ఇటు గతంలో కూడా రామదాస్ పై ఇలాంటి ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యంలో అటు గిరిజన విద్యాశాఖ దర్యాప్తులు చేసింది. ఆ తర్వాత సదరు ఉపాధ్యాయుడు కొంత ఆరోపణలు ఎదుర్కొన్న దాంట్లో నిజం ఉందని తేల్చారు. కానీ అప్పటికే మానవతా దృక్పథంతో తనను క్షమించాలని, తనకు 2 కుమార్తెలు ఉన్నారని, వాళ్ళ విద్యాబుద్ధులు వాళ్ళ సమాజంలో నాకు ఉన్నటువంటి గౌరవాన్ని కూడా భంగం కలుగుతుందంటూ కూడా గతంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకోవడంతో మానవతా దృక్పథంతో గతంలో ఉన్నటువంటి గిరిజన విద్యాశాఖ అధికారులు రామదాస్ ను వదిలిపెట్టడం జరిగింది. కానీ మళ్ళీ ప్రస్తుతం అదే ఘటన పునరావృతమైంది. ప్రస్తుతం మీడియా అంతా కూడా రామదాస్ ను ప్రశ్నించినప్పుడు రామదాస్ తనకేం తెలియదు, తానేం పాపం చేయలేదు, కేవలం చిన్నారులను మందలించడమే నా తప్పు అయిపోయింది, అందుకే కావాలని కక్షపూరితంగా నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా రామదాస్ వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు ఉదయం తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి అటు ఆందోళన వ్యక్తం చేస్తూ రామదాస్ ను అడిగి ప్రశ్నించే సమయంలోనే రామదాస్ ఒక్కసారిగా తల్లిదండ్రులను క్షమించాలని కోరాడు. ఒక లిఖిత పూర్వకంగా ఒక లేఖను కూడా రాశారు. ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాదు, నేను ఎటువంటి తప్పు మళ్ళీ చేయనంటూ కూడా ఒప్పుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో రామదాస్ ఖచ్చితంగా తన బిహేవియర్ పట్ల మొదటి నుంచి కూడా విభేదాలు తలెత్తుతున్నాయి, ఆరోపణలు విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకైతే ఐటీడీఏ పీఓతో పాటు గిరిజన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కూడా సమగ్ర దర్యాప్తుగా ఆదేశించారు. ఖచ్చితంగా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని ఇప్పటికే విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడంతో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని అయితే అటు విద్యాశాఖ ఉన్నతాధికారుల హామీతో తల్లిదండ్రులు ఆందోళన వెనక్కి తగ్గారు. రైట్ ఉదయ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కీచక టీచర్ భాగోతం బయటపడింది. గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయుడు రామదాసు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఫిజిక్స్ టీచర్ రామదాసు తమను అసభ్యకరంగా టచ్ చేస్తున్నాడు అని విద్యార్థులు పేరెంట్స్కు ఫిర్యాదు చేశారు. టీచర్ రామదాసుకు దేహశుద్ధి చేశారు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఉపాధ్యాయుడు రామదాసును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలోనూ రామదాస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది గిరిజన విద్యాశాఖ. రామదాసును వీధుల నుంచి తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. అన్న